ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలినీ యా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూపా సా స్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. గంగాతరంగరమణీయజటాకలాపం గౌరీనిరంతరవిభూషిత వామభాగం నారాయణప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. పుణ్యశీల సుశీలులతో కలిసి దివ్య వైకుంఠ విమానమెక్కి వెడుతున్న శివశర్మ గారు, ప్రస్తుతం ఆయన పేరు శివశర్మ ఏం కాదు, భూలోకంలో ఉన్నప్పుడు ఆయన శివశర్మ, ప్రస్తుతం ఆయన ముక్తశర్మే. ఆయన అనేక లోకాలు చూసుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ అనేకములైన అనుమానములు భక్తులు కొందరు తమకి తెలిసిన మాధ్యమముల ద్వారా, అంటే మీడియాల ద్వారా అడిగారు. కొందరు ఫోనుల్లో అడిగారు, అంటే వాట్సాప్లో, కొంతమంది శిష్యుల ద్వారా అడిగించారు, కొందరు కాగితాలు రాశారు. శివశర్మ చచ్చిపోయిన తర్వాత అతనికి తద్దినం పెట్టినవాడు లేడు కదా, శవదహనం జరగలేదు. ఒక మనిషికి భూమి మీద పుట్టిన తర్వాత, శరీరం విడిచిపెట్టిన తర్వాత దహనాది క్రియలు జరగాలి. దానికి ప్రేత కార్యములు అంటారు. ఈ ప్రేత కార్యములు జరగకపోతే ఆ వ్యక్తికి ముక్తి ఉండదు అని గరుడ పురాణం కూడా చెప్పింది. శివశర్మ ఎవరికీ కనిపించని చోట ఎక్కడో శరీరం విడిచిపెట్టాడు, ఆయనకి తగలబెట్టినవాడు లేడు, తిలోదకాలు ఎవరూ ఇవ్వలేదు, అయినా వైకుంఠ విమానం ఎలా వచ్చింది అని. మోక్షపురములలో మరణిస్తే అటువంటి వాడికి ప్రేత కార్యములు చేయవలసిన అవసరము లేదు. సప్తమోక్షపురాలే కాక ఇంకా కొన్ని మోక్షపురాలు ఉన్నాయి. అందులో 7 మోక్షపురాలకి బాగా ప్రసిద్ధి ఉన్నది. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, హ్యవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయిన అని పిలువబడిన ఈ పురాలలో ఎవరైనా భక్తితో చచ్చిపోతే చివరి క్షణాల్లో అయ్యో అనవసరంగా ఈ సంసార లంపటం నాకెందుకు, ఆ ఇల్లు
ఈ పొలము, ఈ బ్యాంకు బ్యాలెన్సు, వీటి మీద దృష్టి ఎందుకు అనుకుని భగవన్నామస్మరణం చేసుకుని కనుక శరీరం విడిచిపెడితే అటువంటి వాడికి ప్రేతకార్యములు చెయ్యకపోయినా వాడికి ఉత్తమ లోకములు లభిస్తాయి. అందువల్ల ఆయనకి వైకుంఠం వచ్చింది. ఆయన చచ్చిపోయే ముందు ఆయన కూడా ఒక క్షణం తలుచుకున్నాడని చెప్పాం కదా, అయ్యో నా భార్య, నా తర్వాత నా పింఛన్ ఆవిడికి పెడుతుందా లేదా, నా ఇల్లు, ఆ ఇల్లు రహస్యంగా దస్తావేజులు ఎవరికీ కనిపించకుండా బ్యాంకులో దాచాను, అది మా ఆవిడికి పెడుతుందా లేదా, ఈ బెంగ వచ్చింది. కానీ అంతలోనే చిచ్చి ఈ ఆలోచన ఎందుకు అనుకుని దాన్ని విడిచిపెట్టి శివకేశవులు తలుచుకున్నాడు. అందువల్ల ఆయనకి ఏమైంది, పాపం క్షీణించింది. పైగా ఆయన చచ్చిపోయింది ఎక్కడ, హరిద్వారం, అది మోక్షపురం. ఆ హరిద్వార్లో కూడా ఎక్కడ చచ్చిపోయాడు, హోటల్లో చచ్చిపోలేదు, లాడ్జీలో, ఏసీ రూములో చచ్చిపోలేదు, గంగా తీరంలో మరణించాడు. అది కూడా ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి గడియల్లో చచ్చిపోయాడు. అది ఇంకా అదృష్టం కదా. ఈ కారణముల చేత ముక్తి వచ్చింది. కొన్ని పనులు చేసేవారికి ప్రేతకార్యములు చెయ్యకపోతే కొంప మొలగదు. ఏమేం పనులు చేస్తే వాళ్ళకి ప్రేతకార్యములు అక్కర్లేదు, వాళ్ళు చెబుతాను, కొంచెం జాగ్రత్తగా వినండి. మీరు బతికొండగా మీ పేరు మీదుగా భాగవత సప్తాహాన్ని వ్యక్తిగతంగా చేయించుకుంటే, అంటే ఆ ఒక్క వ్యక్తి కోసం ఒక వ్యక్తి పారాయణ చేయాలి. సామూహిక పారాయణ కూడా ఫలితం ఇస్తుంది. కానీ బతికొండగాని కానీ శరీరం విడిచాక కానీ ఒక వ్యక్తి పేరు మీద ఆ ఒక్క వ్యక్తికి ఇందులో ఒక వ్యక్తి కేటాయింపబడతాడు. ఆయన 7 రోజులు పారాయణ చేసి 7వ రోజు పూర్తయిన తర్వాత 7వ రోజు మళ్ళీ 8వ రోజు కూడా కాదు, ఈ భాగవత ఫలితాన్ని నీకు ధారపోస్తున్నాను అని బతికున్నవాడికో చచ్చిపోయినవాడికో ధారపోస్తే, బతికున్నవాడైతే ఉన్నంతకాలం బతికిన తర్వాత శరీరం విడిచాక వైకుంఠానికి ఎడతాడు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఈ పారాయణం చేయించుకున్న వాడికి భక్తిలో లోపం వస్తే నరకానికి మాత్రం వెళ్ళాడు, శరీరం స్వర్గానికైనా పెడతాడు. భక్తితో పారాయణ చేయించుకోకుండా కొంతమంది నిజంగా పారాయణం చేయించుకుంటే నాకు వైకుంఠం వస్తుందా అని ఎక్కడైనా రవ్వంత శంకిస్తే ఆ శంక వల్ల వైకుంఠానికి బదులుగా స్వర్గం వస్తుంది. కనీసం నరకం రాకపోయినా పర్వాలేదుగా. 1000 గజాల్లో ఇల్లు రాకపోయినా కనీసం 100 గజాల్లో బెత్తడి కొంప వచ్చినా కొంపే, సొంత కొంపకు సొంత కొంపే, అవునా? సొంత కొంప రాకపోయినా కనీసం అపార్ట్మెంట్లో లింగులీటుగానే వచ్చినా అది కొంత నియం అద్దిల్లు కంటే, అవునా? అలాగే కనీసం ఉత్తమ గతులు వస్తాయి. అదే బతికున్నవాడికైతే జీవంతం ఇహలోకే సకల శుభఫలవాప్తి అనంతరం మోక్షం లభతు అని ఒక సంకల్పం చెప్పి విడిచిపెడతారు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే బతుకున్నవాడికి బతుకున్నంతకాలం సుఖం ఉండి శరీరం విడిచిపెట్టాక ముక్తి వచ్చేటట్టుగా సంకల్పం చెప్పడం. అదే చచ్చిపోయిన వాడికి కనుక విడిచిపెట్టాలనుకోండి, అప్పుడేం చేయాలి, నాయనా శరీరాన్ని విడిచిపెట్టిన పుణ్యాత్మ, నీకు ఈ భాగవత ఫలాన్ని ధారపోస్తున్నాం, ఈ ఫలం వల్ల నువ్వు ఏ లోకంలో ఉన్నా ఆ లోకం విడిచిపెట్టి మా లోకానికి పోదువుగాక, అనగా వైకుంఠానికి పోదువుగాక అని. మాలోకం అంటే లక్ష్మీదేవి లోకం ఉండోయ్, అమ్మవారు లక్ష్మీ సమేతంగా విష్ణువు ఉన్నటువంటి లోకమునకు నీవు వెడుదువుగాక అని నీడు విడిచిపెడితే ఈ చచ్చిపోయిన వాడు అప్పటికే నరకంలో ఉంటే నరకం నుంచి విముక్తి పొంది వైకుంఠానికి కడతాడు. చచ్చి ఇంకా ఎక్కువ కాలం కాకపోతే అంటే నెల్లాళ్ల లోపు జరిగితే ఇంకా నరకమునకు వెళ్ళవలసిన అవసరం లేకుండా హాయిగా దివ్యలోకానికి వైకుంఠానికి కడతాడు. భాగవత పారాయణం చేయించుకున్న వారు ఉన్నారే, వీరికి ప్రేతకర్మలు జరగకపోయినా, ఒకవేళ ఇంట్లో వాళ్ళు పిండ ప్రదానం చేయకపోయినా, అసలు వీడికి పిండ ప్రదానం పెట్టేవాడు లేకపోయినా ఏ దోషము ఉండదు, వీడు సుఖముగా దివ్యలోకానికి కడతాడు. 100 పర్యాయములు గయ్యలో శ్రాద్ధం పెట్టినా, అంటే 100 పర్యాయములు గయ్యలో చచ్చిన వాడి పేరు మీదుగా పిండ ప్రదానం జరిగిన లభించని ముక్తి భాగవత సప్తాహం వల్ల వస్తుంది అని భాగవత మహిమ చెబుతున్నది. తరువాత ఇందాక చెప్పినట్టుగా దివ్య మోక్షపురాలలో అత్యంత భక్తి శ్రద్ధలతో మరణిస్తే ఆ మోక్షపురాల్లో మరణించిన వాడికి కూడా ప్రేతకార్యము చెయ్యకపోయినా అతడు తప్పక వైకుంఠానికో దివ్యలోకానికో వెడతాడు. మరికొందరికి ఇంకో అనుమానం వచ్చింది, భాగవతం వల్ల ముక్తి వస్తుంటే ఇంకా రామాయణమో దేవీ భాగవతమో ఇలాంటివి ఇంకెందుకండి పారాయణ చేయించుకోవడం అని. రామాయణము దేవీ భాగవతం వంటివి పారాయణ చేయించుకున్న వాడికి మాత్రమే భాగవతం చేయించుకునే యోగం కలుగుతుందిట.
ఇప్పుడు శ్రీశైల శిఖరం చూస్తే ఆ పుణ్యం వల్ల ఏమవుతామని చెప్పాము, కాశీలో మరణించే యోగం వస్తుంది, అప్పుడు ముక్తి వస్తుంది. అలాగే ఇన్ని పారాయణలు చేయించుకుంటే అప్పుడు భాగవత పారాయణం పట్టించి దీనివల్ల ముక్తి వస్తాడు కనుక అవి కూడా చేయించుకోవాలి. ఎంత విటమిన్లు ట్యాబ్లెట్ రూపంలో వెళ్ళినా ట్యాబ్లెట్ రూపంలో వెళ్ళడం కంటే ఆహారం రూపంలో వెళ్ళడం లాభం. అందువల్ల ఈ పారాయణ గ్రంథములన్నీ చివరికి మనకి భాగవత ఫలితం ఇవ్వడానికి నిర్దేశింపబడినవే. అందుకని తీర్థయాత్రలు చేయటం, పరమ పవిత్రమైన సప్తమోక్షపురాలకి వెళ్ళి అక్కడ మరణించడమో, లేకపోతే ఇంట్లో సప్తమోక్షపురాలను తలుచుకోవడమో, కాశీని తలుచుకోవడమో, ఇవన్నీ చేయగా అటువంటి వాడికి ఇంట్లో వాళ్ళు ఏ కారణం చేతనైనా పిండ ప్రదానం చేయకపోయినా ఆ దోషం అంటదు. అలాగని మానేయమని కాదు, కానీ వాళ్ళు కలియుగంలో చేస్తారనే నమ్మకం ఎక్కడుందండి? పిల్లలు మారిపోయారు. ఈ మధ్యన కొడుకు అన్నాడు, మా నాన్న చెయ్యలేదు, మా ఇంట్లో వాళ్ళకి మా నాన్నకి నేనెందుకు చెయ్యాలి అని అడిగాడు నన్ను. మీ నాన్న మూర్ఖుడైతే నువ్వు మూర్ఖుడు వాళ్ళని ఉందా? మీ నాన్న తాగితే నువ్వు తాగుతావా? ఆయన చూచి నువ్వు జ్ఞానం నేర్చుకో. ఆయన తాగి తందనాలంటే పాడయ్యాడు, నువ్వు కూడా అదే నేర్చుకుని పాడైపోతానంటే దానికి ఎవడేం చేయగలుగుతాడు? వాడెవడో రైలు కింద తలపెట్టి తెచ్చాడు కదా అని మనము తెస్తామా? నువ్వు ఆ పాపిష్టి పని చేయకుండా కనీసం బాగుపడి ప్రేత కార్యములు చెయ్యి. ఇళ్లలో ఈ పితృకార్యాలు జరగనటువంటి కుటుంబాలు ఎక్కువ సుఖశాంతులతో ఉండవంటాయి, చాలా భయంకరంగా ఉంటాయి. నేను ఎరుగుదును కాబట్టి చెబుతున్నాను. ఇవాళ ఆరోగ్యంగా ఉన్న రోజులను దృష్టిలో పెట్టుకోకండి. రేపు పొద్దున నీకు కాలో చెయ్యో పడిపోయినప్పుడు ఈ ప్రేతకార్యములు జరగకపోవటం వల్ల పితృదేవతల శాపం తగిలి సుఖంగా మరణించే యోగం ఉండదు. ఎక్కువ మంది దుర్మరణం పాలవడానికి, మంచం మీద పడి తీసుకోవడానికి, సరైన తిండి లేకపోవటానికి, పిల్లలు ప్రేమగా చూడకపోవడానికి గల కారణము ప్రేతకార్యములు, ఈ పితృకార్యములు సక్రమముగా జరుగకపోవటయే. శివశర్మ గారి అదృష్టం బాగున్నది కనుక హరిద్వారంలో మరణించి విమానంలో వెళ్ళాడు. క్రమంగా ఇప్పుడు ఆయన వరుణలోకం దగ్గరకి చేరాడు. ఇంత పూర్వం మనం ఏం చెప్పుకున్నాం? నివృత్తి లోకం గురించి చెప్పాను మీకు. ఇప్పుడు ఆయన వెళ్ళింది వరుణలోకం. పశ్చిమం దిక్కు వైపు ఉన్నటువంటి ఆయనకు కూడా ఒక లోకం ఉంది. నీళ్లల్లో ఉంటట్ట, ఆయన ఆకాశంలో ఉంటట్ట. ఈ లోకములన్నీ తిప్పుతున్నారు రౌండ్ వేసి ప్రదక్షిణగా. అందులో వరుణలోకాన్ని చూచాడు. ఈ లోకంలో ఉన్నవాడు ఎవడండి? మిసమిసలాడిపోతున్నాడు. ఒక్కొక్కప్పుడు నీలంగా కనపడతాడు, ఒక్కొక్కప్పుడు ఆకుపచ్చ రంగులో కనపడతాడు. మంచి కిరీటం పెట్టుకున్నాడు, ఆయన చేతిలో పాశాలు ఉన్నాయి, గొప్ప గద కూడా ఉన్నది ఆయన దగ్గర. అనగా ఈతడి పేరు వరుణుడు. ప్రచేతసుడు అన్న వరుణుడు అన్న ఈతడే. ఈ వరుణ శబ్దము ప్రచేత శబ్దము కూడా ఆయనకి వంశనామం. అంటే ఆ పదవిలో ఉన్నప్పుడు ఆ పేరు పెట్టి పిలుస్తారు. ఆయన స్థానంలో ఎవరున్నా ఆయన్ని వరుణుడనే అంటారు. ఆయన స్థానంలో ఎవరున్నా ప్రచేతుడు అని అంటారు. ఇప్పుడున్న ఈ వరుణుడున్నాడే, ఈ పదవిలో ఉన్న ఆయన పేరు శుచిష్మంతుడు, శుచిష్మాన్. ఇప్పుడున్న ఈ వరుణుడు కర్దమ ప్రజాపతికి పుట్టినటువంటి కుమారుడు. పూర్వం ప్రజాపతులలో కర్దముడు అని ఒక గొప్పవాడు ఉండేవాడు. ఆయనకి స్వయంభూమను కూతురు దేవహూతి భార్య. ఆ దేవహూతికి కర్దమ ప్రజాపతికి చాలామంది కొడుకులు పుట్టారు. ఆ కొడుకుల్లో ఒక కొడుకు ఈ శుచిష్మంతుడు. ఇతడిప్పుడు వరుణలోకాన్ని పరిపాలిస్తున్నాడు. ఒకప్పుడు కర్దముడనే ప్రజాపతి గారు తన కుమారులందరినీ ఉపనయనం చేసి, ఒరే నాయన వేళకి సంధ్యావందనం చేసుకోండి అన్నాడు, గాయత్రీ జపం చేసుకోండి అన్నాడు. అందులో ఈ కొడుకు శుచిష్మంతుడనేవాడు నదికి వెళ్ళాట. అక్కడికి వెళ్ళి జపం చేసుకోవడానికి నీళ్లలోకి దిగాడు. టక్కన ఒక మొసలు వచ్చి పట్టుకుంది. ఆ మొసలు అతని తొడ పట్టుకుపోయింది. ఈ పిల్లవాడితో పాటు ఉన్న తక్కిన పిల్లలు పరుగున వచ్చి, కర్దమ ప్రజాపతి మీ అబ్బాయి నీళ్లల్లోకి దిగాడు, ఎంతలో ఒక మొసలు అతని తొడ పట్టుకుంది, అతన్ని పట్టుకుపోయింది, మీరు వచ్చి రక్షించండి అన్నారట. ఈయన నేను జపంలో ఉన్నప్పుడు, ధ్యానంలో ఉన్నప్పుడు కదలను అని ఒక ఒట్టు పెట్టుకున్నాడు. అలా ఒట్టు పెట్టుకున్న వాళ్ళు పూర్వం కదిలేవారు కాదు. అందుకని ఏమైనా నేను కదలనని జపమాల చేత్తో పట్టుకుని, నేను పంచాక్షరీ జపము నిరంతరము చేసే భక్తుణ్ణి,
శివుడికి ఇష్టమైతే నా కొడుకు భారం ఆయన చూసుకుంటాడు, లేకపోతే ఆ కొడుకు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెడతాడు అనుకుని కళ్ళు మూసుకుని జపం చేయటం మొదలెట్టాట. ఆయనకి తెలియకుండానే ఒక విచిత్రమైన లోకానికి వెళ్ళిపోయాడు. జపం చేస్తూ ఉంటే ఆయనకి మనస్సులో రకరకాల లోకాలు కనబడ్డాయి. అందులో ఒక మొసలి వచ్చి ఆయన కొడుకు సుచిష్మంతుడిని కుడితోడ పట్టుకుని ముందు పిశాచలోకం, ఆ తర్వాత అప్సరలోకం, గంధర్వలోకం, ఇలా లోకాలన్నీ తిప్పి 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 అప్పుడున్న వరుణుడు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆ వరుణుడి దగ్గరికి తీసుకెళ్ళింది. అప్పుడున్న వరుణుడి పేరు బర్హిష్మతుడు, ఇప్పుడున్న వరుణుడు సుచిష్మంతుడు. ఆ పాత వరుణుడి దగ్గరికి తీసుకెళ్ళిందిట. ఈలోపు శివుడు వచ్చాడు అక్కడికి. పరమ పూజ్యుడు కర్దమ ప్రజాపతి, బ్రహ్మ తర్వాత బ్రహ్మంతటివాడు, ఆయన కుమారుణ్ణి, అందున దేవహూతికి పుట్టినటువంటి వాణ్ణి ఈ మొసలితో పట్టించి ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి అని అడిగితే, నాకు తెలియదండి, ఈ మొసలి నా అనుచరుడండి, అప్పుడప్పుడు వీడు నీళ్లల్లోకి దిగినటువంటి వాళ్ళని పట్టుకుంటూ ఉంటాడు అని పాపం ఆ వరుణుడు సమాధానం చెప్పాడు. వెంటనే శివుడు ఆ పిల్లవాడిని మొసలి నోట్లోంచి బయటికి తీసి, మీ నాన్న మహాతపస్సు చేశాడు, నిరంతరం పంచాక్షరీ జపం చేస్తూ ఉంటాడు, అందుకే నాకు ఆయన మీద అభిమానం, నీకు మరణగండం లేకుండా చేస్తున్నాను, ఇప్పుడే కాదు ఎప్పటికీ నీకు మరణం ఉండదు. అది సరే, ఇప్పుడున్న వరుణుడి పదవి ఊడిపోయాక నువ్వు తర్వాత వరుణుడి అవుతావు. ఇప్పుడున్న వరుణుడికి మరికొద్ది రోజుల్లో పదవి వెళ్ళిపోతుంది, అయిపోతుంది, ఎలక్షన్లో ఆయన ఓడిపోతాడు ఇక. కాకపోతే ఇక్కడ ఒక విశేషం ఉందండి, మన పదవులకి ఆ పదవులకి ఒక తేడా ఉంది. మన పదవులు ఎటువంటివి, ఇవాళ ఉంటే రేపు పోతాయి, తర్వాత మళ్ళీ పదవి వస్తుందో లేదో చెప్పలేం. కానీ వరుణుడి వంటి ఉత్తమ స్థాయి పదవులు పొందినవాడు భ్రష్టుడు కాకుండా బ్రహ్మలోకానికి వెడతాడు. అందువల్ల ఆ పదవులు చాలా గొప్ప పదవులు. బ్రహ్మగారి పదవి అయిపోయాక బ్రహ్మ విష్ణువులో కలిసిపోతాడు కొత్త బ్రహ్మ రాగానే. అప్పుడు అతడికి ఇక అస్తిత్వం లేకుండా విష్ణువే తనైపోతాడు. అందుకని బ్రహ్మ పదవి చాలా గొప్పది అన్నారు. బ్రహ్మగారు 100 ఏళ్ళు తన పదవీకాలం పూర్తి చేసుకున్నాక ఆయన శాశ్వతంగా విష్ణువులో లీనమైపోతాడు. దాన్ని ఏమంటాము, సాయుజ్యము అంటాం, ఆయనలో కలిసిపోతాడనమాట. అందువల్ల మనకి ఆ పదవులు ఉత్తమ పదవులు అన్నారు. ఈ మహానుభావుడైన వరుణుడు వెళ్ళిపోయాక నువ్వు వరుణుడు అవుతావు. ఆ కల్పం పేరు మేఘవాహన కల్పము అంటారు దాన్ని. ఇప్పుడున్న వరుణుడు అంటే ఈ సుచిష్మంతుడి కాలంలో ఉన్న వరుణుడు పద్మకల్ప వరుణుడు. ఆ తర్వాత వచ్చేది మేఘవాహన కల్పము. ఈ మేఘవాహన కల్పంలో నువ్వే వరుణుడు అవుతావని వరం ఇచ్చాట అని ఆ కుర్రాన్ని పట్టుకొచ్చి వాళ్ళ నాన్నగారికి అప్పగించాడు. ఇదంతా జరగడానికి 1000 ఏళ్ళు పట్టిందిట. ఈ 1000 ఏళ్ళు ఓం నమశివాయ అని జపం చేస్తున్న ఈయన ఆ కుర్రాడితో పాటు తిరుగుతున్నాడు. శివుణ్ణి చూచాడు. 1000 ఏళ్ళు జపంలో కూర్చొని కదలకుండా ఉండిపోయాట అనేకంగా. నాకు ఇప్పటికి కూడా ఆశ్చర్యం అనమాట అది. అసలు అంతకాలం మానవమాత్రుడు ఉండగలడా? ఆయన కాబట్టి శివానుగ్రహంతో అంత జపం చేసి అలా ఉండిపోయాడు. గట్టిగా 1 గంట పారాయణ చేస్తే ఈ కాలిటీ తిప్పుకోవాలి. 2 గంటలు ఉపన్యాసం వింటున్నప్పుడు మధ్య మధ్యలో అయ్యి బాబోయ్ మమ్మల్ని కింద కూర్చోబెట్టారా అని ఇలా పైకి కిందకి కదులుతున్నాం మనం. అటువంటిది ఆయన అంతకాలం శివనామస్మరణం చేస్తూ సమాధి స్థితిలో ఉండిపోయాడు. తదనంతరం కళ్ళు విప్పి కొడుకుని నిమిరి, ఏది మొసలి కోరలు నీ తొడలో ఎక్కడున్నాయి అని ఆ కోరలు కూడా పట్టి తూచి, కోరలు ఉన్న చోట చర్మం మళ్ళీ యథాప్రకారంగా వచ్చి కదా మచ్చలు ఉండిపోయాయటండి. 2 మచ్చలు ఉండిపోయాయట. దెబ్బలు తగిలినప్పుడు దెబ్బ తగ్గినా ఆ దెబ్బ మచ్చ ఉంటుందండి. అందుకే మచ్చ లేకుండా చూసుకోవాలి, దెబ్బ తగలకుండా చూసుకోవాలి. ఆ మచ్చ కూడా అతనికి అందం తెచ్చిపెట్టిందిట. ఆ కుర్రాడు తెల్లగా అందంగా ఉండేవాడు. బాగా అందంగా ఉన్నవాడికి ఎక్కడన్నా గాయం వల్ల ఒక మచ్చ పడితే అబ్బా ఆ మచ్చ ఎంత అందంగా ఉంటుందో. చంద్రుడికి మచ్చ అందం, ఒళ్ళంతా మచ్చలు ఉన్నవాడికి ఏ మచ్చలు అక్కర్లేదనుకోండి. ఆ తర్వాత ఆ కుర్రాడు కాశీ వెళ్ళాడు. వాళ్ళ నాన్నగారి సలహా మీద కాశీ వెళ్ళి తన పేరు మీదుగా వరుణేశ్వర లింగము అనే ఒక లింగాన్ని స్థాపించాడు. అద్భుతమైనది ఆ లింగం. రత్నములతో ఆ లింగాన్ని పూజించాడు. వరుణేశస్య ఏ భక్త నతేషాం అభయం క్వచిత్ అన్నారు. వరుణదేవుడు స్వయంగా ప్రతిష్ఠించిన ఆ లింగం వరుణేశలింగం.
కాశీలో ఆ లింగం ఇప్పటికి కూడా ఉన్నది. నేను మన భక్తులందరికీ చూపించాను. అందులో పంచక్రోశ యాత్ర చేసేవాళ్ళు ఈ లింగాలన్నీ చూస్తారు. వరుణదేవుడు ప్రతిష్ఠించిన వరుణేశ్వర లింగాన్ని పూజించినా దర్శనం చేసుకున్నా అభయం క్వచిత్. అప్పంటే నీరు, అప్పు భయం అభయం అంటే నీటి భయం ఉండదు. కొంతమందికి పడవల్లో పెడుతున్నప్పుడు జలగండం వచ్చి పడవలు ముగిలి చచ్చిపోతూ ఉంటారు. మరి కొంతమంది ఈతకెళ్ళి చచ్చిపోతూ ఉంటారు. మరి కొంతమంది మంచినీళ్ళు తాగి చచ్చిపోతారు. చాలా చిత్రం అండి. మంచినీళ్ళు గొంతుకులోకి అడ్డుపడి చచ్చిపోయేటొకడు. నీళ్లు తాగి తాగడం ఏంటి కర్మ? కాకపోతే గడగడ వాటర్ బాటిల్ ఎత్తుకు తాగుతూ ఉంటే చచ్చిపోయేట్టు ఈ మధ్యన. అది కూడా ఫ్లైట్లో. అది జలగండమే. కొంతమందికి మంచినీళ్ళు లేక చచ్చిపోతారు. వేసవకాలంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడ నీరు దొరకదు. నీరు నీరు పాని పాని అని వాడి పని కాని అయిపోయింది, చచ్చిపోయాడు. ఈ గండాలన్నీ జలగండాలు. కాశీకి వెళ్ళి వరుణేశ్వరలింగమును భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకుంటే నీటిలో ములిగి చావడు, నీరు లేకపోవటం వల్ల చావడు, నీరు తాగడం వల్ల చావడు. ఏ విధమైన జలగండము ఉండదు, ఎక్కడా ఉండదు. ఈ వరుణదేవుడు ప్రతిష్ఠించిన లింగంలోంచి శివుడు ప్రత్యక్షమై, నాయనా శుచిష్మంత, దేవహూతి కర్దమ ప్రజాపతుల పుత్ర, కపిల మహర్షికి సోదర, నీకు శుభం కలుగుగాక. త్వరలో మేఘవాహన కల్పంలో నువ్వు వరుణ పదవిని అధిష్ఠించు. నీకొక గద ఇస్తాను నేను. ఆ గద నీ చేతిలో ఉన్నంత వరకు నిన్నెవరూ జయించలేరు. ఒక్క బ్రహ్మవరాలు ఉన్నవాడు వచ్చినప్పుడు మాత్రం వాడితో గదాయుద్ధం చెయ్యవద్దు. ఇక మిగతా అందరినీ గదాయుద్ధంలో ఓడించు. నీ దగ్గరున్న వరుణపాశములు యమకింకరులకు ఇస్తూ ఉండు. వరుణపాశములతో ఎవరినైనా బంధిస్తే ఇక వారు ఆ పాశముల నుంచి తమను తాము విముక్తులను చేసుకోలేరు. వరుణుడి దగ్గర ఉన్న తాళ్ళు ఉంటాయి, ఆ తాళ్ళు శివుడిచ్చాడు. ఆ తాడితో కడితేట ఇంక తెంచుకోలేరు ఎవరు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఏమర్థమైంది? వామన చరిత్రలో బలిచక్రవర్తిని ఈ వరుణపాశములతో బంధించారు. మీరు ఒకసారి చూడండి, తార్క్ష్యనందనుడు వచ్చి వరుణపాశములతో బంధించాడని ఉంటుంది. యమకింకరులు వరుణపాశములు విసిరి వాటితో బంధిస్తూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే వరుణుడికి శివుడిచ్చిన తాళ్లతో కడితే ఆ తాళ్ళని ఎవ్వడూ తెంచుకోలేడు, మళ్ళీ వరుణుడే తెంచవలెను. అవి వారుణపాశములు. అంటే అంత భయంకరమైనవి. వారుణపాశములు కావు, దారుణపాశములవి, అత్యంత దారుణమైనవి. అంత భయంకరమైన పాశాలు. ఆ పాశములు శివుడిచ్చి నువ్వు సుఖంగా పరిపాలించు అన్నాడు. అప్పటి నుంచి అతడు ఎప్పుడు సమయం వస్తుందని ఎదురు చూశాడు. తర్వాత సమయం వచ్చింది, ఆయన వరుణుడయ్యాడు. ప్రస్తుత కాలం వరకు ఈ శ్వేతవరాహ కల్పం వరకు ఉన్నటువంటి వాడు ఆయనే. ఇప్పటికి కూడా ఇంకా ఆయనే అధిపతి. నెక్స్ట్ వరుణుడు ఎవడో మీరే నిర్ణయించుకోండి. మీలో ఎవరైనా కాశీ వెళ్ళి ఆ వరుణేశ్వరలింగాన్ని భక్తితో పూజించి తర్వాత మేము వరుణ దేవత అవ్వాలని కోరుకుంటే అవ్వచ్చు మీరు కూడా. ఈ వరుణ దేవత అవ్వాలంటే మాత్రం కాశీఖండమును తన జీవితంలో 9 పర్యాయములు వినాలట. స్కాంద పురాణంలోని కాశీఖండాన్ని 9 సార్లు వింటే వాడు వరుణదేవుడు అవుతాడు. వరుణదేవుడు అయిన తర్వాత వాడికి పతనం ఉండదు. ఎందుకో తెలుసా? వరుణదేవుడు తన పదవిని విడిచిపెట్టాక శివుడి నెత్తి మీద ఉన్న గంగలో కలిసిపోతాట. ఇంకా శివుడి శిరస్సునే ఉండిపోతాడు. ఆ తర్వాత శివుడి శిరస్సులో ఉన్న జటాజూటంలోంచి శివుడి గర్భంలో ప్రవేశించి శివుడిలోనే నిరంతరం జీవిస్తూ బ్రహ్మానందం అనుభవిస్తాడు. అంత ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు వరుణ పదవి అంటే. కాబట్టి ఈసారి వరుణేశ్వరలింగాన్ని చూడండి. ఎప్పుడు కాశీఖండం ఉపన్యాసంగా గురువుగారు చెప్పినా వినండి. ద్వారక అయిపోయింది, మళ్ళీ కాశీ తీసుకెడతాను, అక్కడ ఇంకోసారి కాశీఖండం చెప్పిస్తాను. కాశీని నేను వదలనండో. ప్రతి సంవత్సరం కాశీలో ప్రోగ్రాం ఉంటుంది. కాశీ నన్ను వదలదు, నేను కాశీ వదలను, నన్ను మీరు వదలరు, మిమ్మల్ని నేను వదలను. భగవంతుడు పట్టుకున్నప్పుడు ఏలినాటి శనిగంటే గట్టిగా పట్టుకుంటానన్నాడు ఆయన. ఏలినాటి శనిగాడు పట్టుకుంటే 7.5 ఏళ్ళేరా, నేను పట్టుకుంటే ఎన్ని జన్మలైనా పట్టుకుంటాను, వదలనన్నాడు ఆయన. అలాగే మీరు గురువుని పట్టుకుంటే గురువు శిష్యుని పట్టుకుంటాడు. ఈ గురు శిష్య బంధం అటువంటిది. పరమ పవిత్రమైన ఈ బంధం ముక్తి వచ్చేదాకా పట్టుకోవలసినదే. ఇదిగో ఆయనే ఈ వరుణుడు. ఈ మహానుభావుడి చరిత్ర వింటే జీవితంలో
ఆహారానికి కొద ఉండదు, మంచినీళ్ళకి కొద ఉండదు. కొంతమందికి నీరసమైన అన్నం తినడం వల్ల నీరసం వస్తుందటండి. అంటే కొన్ని అన్నాల్లో రసం ఉండదు, అందులో విటమిన్లు ఉండవు. అన్నం తింటాడు, పనికి మాలిన అన్నం, ప్లాస్టిక్ బియ్యాలు లేదా ఇక్ష్వాకుల కాలం నుంచి కాచిన నూనెలో తయారు చేసిన బజ్జీలు తినడం వల్ల అందులో ఏం సారం ఉంటుంది? వేగి 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 ఉంటాయి కదా, అది ఇక్ష్వాకు మహారాజు గారు వాడిన నూనె. ఆ నూనె మూకుట్లో వేసి దాన్నే మరగబెట్టి అందులో వేసి బజ్జీలు మీకు పెడితే ఆ బజ్జీలు తినగానే కోవిడ్ రాకపోతే ఆవిడ వస్తుందా? నీరసం రాక ఏమొస్తాయి? అందులో రసం లేదు గనక. అటువంటి నీరసాన్నం తినడం వల్ల మనిషికి ఆరోగ్యం ఉండదు, ఆనందం ఉండదు. కానీ వరుణుడిని తలుచుకోవటం వల్ల, ఈ కథ వినడం వల్ల అటువంటి నీరసాలు తొలగిపోతాయి. ఈ తర్వాత ఉన్న లోకం చూపించారు. ఇప్పుడు ఈయన అడగకుండానే చెప్పారు, ఇది వాయులోకం. వరుణుడికి ఇటు కుబేరుడికి మధ్యలో ఉంటాడు వాయువు. ఇప్పుడున్న వాయుదేవత పేరు పోతాత్మ, ఆయన పేరు పోతాత్ముడు. ఈయనెవరు? పురా కశ్యపదాయాదః పోతాత్మేతి చ విశ్రుతః ధూర్జటే రాజధాన్యాం సచచార విపులం తపః. ధూర్జటి యొక్క రాజధాని అంటే ఏమిటి? శివుడికి రాజధాని కాశీ అండోయ్. పూర్వం కశ్యప ప్రజాపతికి ఒక దాయాది ఉన్నాడు, అంటే ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు పేరు పోతాత్మ. సంస్కృతంలో పోతాత్మ, తెలుగులో పోతాత్ముడు. ఈ పోతాత్ముడు అనేవాడికి శివుడంటే ఇష్టం. ఎవరో చెప్పారు కాశీ వెడితేనే నీకు ముక్తి అని. కాశీకి వెడితే ముక్తి అని ఎప్పుడు ఏ శాస్త్రమైనా చెప్పవలసిందే, ఏ పురాణమైనా చెప్పవలసిందే, ఏ పండితుడైనా చెప్పవలసిందే. కాదు అన్నాడంటే వాడంత మూర్ఖుడు మరొకడు లేడు. ఒకవేళ ఇది వినడం వల్ల మీకు పిచ్చి పుట్టి కాశీకి పోయారంటే అంతకంటే అదృష్టం ఉందండి బాబు. ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు చెప్పండి? ఏదో భార్యాభర్తలు నవయౌవనంలో ఉన్నప్పుడు ఏ 30 ఏళ్ల వయసులోనో లేదా ఒక 50 ఏళ్ల వయసులోనో ఒకళ్ళొకళ్ళు విడిచిపెట్టి పిల్లల్ని విడిచిపెట్టేస్తే తప్పే, సందేహం లేకుండా. నవయౌవనంలో ఉన్నంతకాలం భార్యాభర్తలు తమ కుటుంబమును జాగ్రత్తగా చూసుకోవలసిందే. మావిడే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి, నేను మాత్రం వెళ్ళి లింగాలకి అభిషేకం చేసుకుంటాను, నా డబ్బంతా ఇతరులకు భోజనం పెడతాను, మా ఆవిడే మాత్రం పిల్లల్ని చూసుకోవాలి అంటే అది మహాపాపం. అలాగే ఈవిడు కూడా భర్తను విడిచిపెట్టి నేను కాశీకి పోతాను, మొగుడికి అన్నం పెట్టనంటే అది పాపం. ఎందుకంటే ఆ వయస్సులో కుటుంబాన్ని రక్షించుకోవాలి. ఇక్కడ ఉన్నవాడంతా అలా చేసిన వాళ్ళే. చేశాక ఇప్పుడు చక్కగా వీళ్ళంతా వృద్ధనరులు కనుక సతీవృతులు అయ్యారు. కానీ నవయౌవనంలో ఉండగానే అలా చేస్తానంటే కుటుంబ బాధ్యతను విస్మరిస్తానంటే తప్పు. అలా విస్మరించాలంటే సన్యాసం పుచ్చుకోపో. అప్పుడు పుచ్చుకోవడం మానేసి అప్పుడు పెళ్ళి పెళ్ళి అని కిళ్ళి పుచ్చుకున్నావు. ఇప్పుడేమో మధ్యలో అన్నీ విడిచిపెడతాను బాధ్యతలు అంటే తప్పేట. ఎవరు విడిచిపెట్టడానికి వీళ్ళు వింటామని అయినా పరమేశ్వరా ఈ టైంలో నేను మావిడిని విడిచిపెడతాను కాశీ పెడతానంటే గురువుగారు కర్రోడు ఉచ్చుకుంటారు, కౌశికర్ రోడ్డు ఉచ్చుకుంటారు. దానికి ఒక నియమం ఉంది, కాశీ వెళ్ళి వచ్చేయాలి. అక్కడే ఉండిపోతాను కుటుంబం విడిచిపెడతానంటే కుదరదు. ఏ వ్యక్తికైనా ధర్మం ఉన్నది. కానీ ఓ 50 ఏళ్ళు దాటిపోయాయి, 60 ఏళ్ళు దాటిపోయాయి. ఇక అప్పుడు వైరాగ్యం వచ్చింది. అప్పుడు కూడా వైరాగ్యం రాకపోతే వాడు దరిద్రుడు. అందువల్ల వైరాగ్యం వచ్చాక హాయిగా కాశీకి వెళ్ళి అక్కడ శివ అనుకుంటూ శరీరం విడిచిపెడితే అది అదృష్టం. కొంతమందికి అలా కుదురుతుంది. మంథని అనే ఒక పల్లెటూరులో పరమ పవిత్రమైనటువంటి గోదావరి తీరంలో ఉన్నటువంటి మంథని గ్రామం ఎంతో గొప్పదండి. మంత్రపురి అది, దాని అసలు పేరు మంత్రపురి, అది మంథని అయ్యింది. ఆ గ్రామంలో ఉన్న ఆయన పేరు మహాదేవ్ గారు అనుకుంటాను, నాకు బాగా గుర్తు. ఆయన సతీ సమేతంగా కాశీ వెళ్ళారు. అక్కడ ఉండగానే ఆయనకి ప్రాణం పోయింది. కాశీలో హాయిగా శరీరం విడిచిపెట్టాడు. ఆయన ధన్యాత్ముడు. అలాగే ఏలూరులో పరివి సాంబయ్య గారు అని ఒక తెలుగు లెక్చరర్ ఉన్నారు, చాలా గొప్పవాడు. ఆయన భార్య భాగ్యలక్ష్మి గారు, ఆవిడ ఇద్దరు తెలుగు లెక్చరర్లే. ఆవిడ సెంట్ తెరిసా కాలేజీలో పనిచేసింది, ఈయన ఏదో కాలేజీలో పనిచేశారు. ఆ ఇద్దరు 9 నెలల 9 రోజులు ఉందామని కాశీ వెళ్ళారండి. అక్కడ 9 నెలల 9 రోజులు ఉంటూ ఉండగానే ఈయనకి హఠాత్తుగా ఒకరోజు చిన్న తేడా చేసింది. ఒక్క రోజులో వెళ్ళిపోయాడు ఆయన, అనాయాసంగా మరణించాడు ఆయన. ఆయన మరణిస్తే భార్య భాగ్యలక్ష్మి గారు ఏమన్నారో తెలుసా? ఎందుకండి ఏడవడం, మేము కాశీలో శరీరం విడిచిపెట్టాలనే కోరికతో వచ్చాం, మా ఆయన అదృష్టవంతుడు హాయిగా వెళ్ళిపోయాడని ఏం కన్నీళ్లు పెట్టుకోకుండా భగవంతుడిగా నమస్కరించింది. ఆయన ఎంత అదృష్టవంతుడు ఆలోచించండి. వాళ్ళు యోగ జాతకులు అంటే. అంతేగాని ఎప్పుడు ఇంట్లో పడి కొట్లాడుకుంటూ భార్యాభర్తలు, పైగా ఈ కొట్లాడుకోవటం వల్ల వచ్చే అశాంతి వల్ల ఏమి లాభం?
అవేం విడిచిపెట్టి హాయిగా వైరాగ్య సంపన్నులు ఈ కాశీ వెళ్ళి శరీరం విడిచిపెట్టడం అంత అదృష్టం లేదు. కొంతమంది కర్మ అలా ఉండదు. కొంతకాలం కొడుక్కి కూతురికి అల్లుడికి లేకపోతే మనవలకి, ఆ తర్వాత పెళ్ళయ్యాక మనవలు, మళ్ళీ ఆ మనవలు ముమ్మనవలు వీళ్ళందరికీ చాకరీ చేస్తూ ఇంట్లోనే పడి ఏదో బేగంపేటలోనో ఉప్పల్లోనో మూసి దగ్గర లేకపోతే గుంటూరులోనో పెదవట్లపూడిలోనో నెల్లూరులోనో తణుకులోనో పుణుకులోనో చివరి రోజులు వణుక్కుంటూ కాశీ లేదు ఇంకోటి లేదనుకుంటూ నా మనవడు నా మనవరాలు వాళ్ళ ఆస్తి నా ఆస్తి నా పింఛను అనుకుంటూ పింఛన్ అనుకుంటూ ఉంటే గంట కొట్టేస్తారు. టెన్షన్గా నరకానికి పోతారు. ఇంకా అక్కడిస్తాడు పింఛను కొరడాకరతోటి ఎవకెంకర్లు. ఎవర్రా మీ బుద్ధి ఉందా లేదా అని. కాబట్టి ఆ దరిద్ర బతుకు కంటే చివరి రోజుల్లో వార్ధక్యంలో కాశీ వెళ్ళటం ఎంత యోగం అండి బాబు. ఆ యోగం అందరికీ రాదు, భగవంతుడు తలుచుకుంటే తప్ప. మహానుభావుడు పోతాత్ముడికి అదృష్టం కలిగింది, కాశీ మీద భక్తి కలిగింది, పెద్దలు చెబితే విన్నాడు. అందుకనే కశ్యప ప్రజాపతికి దాయాది అయిన ఈయన కాశీకి వెళ్ళిపోయాడు. అక్కడ తన పేరు మీదుగా పోతాత్మేశ్వర లింగం అనే లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఎంతో భక్తితో పూజించాడు. యస్య దర్శన మాత్రేణ పోతాత్మా జాయతే నరహ. ఆయన ప్రతిష్ఠించిన లింగమును చూచినంత మాత్రం చేతనే మానవుడు పవిత్రుడైపోతాడు, పవిత్రాత్ముడు అవుతాడు. పోతాత్మ అంటే పవిత్రమైన ఆత్మ కలవాడు. ఆయన పేరు పోతాత్ముడు, ఆయన ప్రతిష్ఠించిన లింగం పోతాత్మేశ్వర లింగం. అది దర్శనం చేసుకున్నవాడు పోతాత్ముడు అవుతాడు. అసలు విష్ణు సహస్రనామంలో పోతాత్మ పరమాత్మచ అని వరుసగా పోతాత్మ ఒక నామమే ఉన్నది. అంతటి గొప్ప నామం అది. ఆ నామ జపం చేసి లింగ ప్రతిష్ఠ చేసిన ఆయన దగ్గరికి శివుడు వచ్చి, నాయన నీకేం కావాలని అడిగితే, నిత్యం ప్రజలు నన్ను తలుచుకోవాలి, నేను నిత్యం నీలో ఉండాలి, నువ్వు నేను నువ్వు అయి ఉండాలి అన్నాడు. అయితే నువ్వు వాయువుగా మారిపోతావు. వాయువు లేకపోతే ఎవడన్నా బతుకుతాడా? బ్రతకడు. అప్పుడు ప్రజలు అనుదినము నిన్ను తలుచుకుంటారు. వేసవకాలంలో కాస్త గాలి తగ్గితే అయ్యి బాబాయ్ గాలి లేదని తలుచుకుంటారు. గాలి ఎక్కువైపోయింది అనుకోండి, ఏసీ కంపార్ట్మెంట్లో బాబాయ్ గాలి ఎక్కువైపోయిందని తలుచుకుంటారు. చలికాలంలో ఆ బయట కూర్చున్న వాడు అయ్యో చలిగాలి వేస్తోందని అప్పుడు తలుచుకుంటారు. పెళ్లి కాని వాడు ఏ పిల్లలో పక్కన చెడుతుంటే పిల్లగాలి తగిలిందని తలుచుకుంటాడు. ఇలా మొత్తం మీద గాలి ఏదో గాలి. ఎలక్షన్లో కూడా గాలి ఎటు వీస్తోంది అంటారు వాళ్ళు కూడా, చివరికి రాజకీయ నాయకులు కూడా. ఈ విధంగా నిరంతరం నిన్ను అందరూ తలుచుకుంటారు. నువ్వు ఉంటే ప్రాణం, నువ్వు లేకపోతే ఉండదు. నువ్వు నా స్వరూపానివి. అందుకే వాయుపురాణం అనే పేరుతో ఒక పురాణం ఉంటుంది, అదే శివపురాణంగా ప్రసిద్ధికి ఎక్కుతుంది. కాబట్టి వాయుపురాణానికి శివపురాణానికి తేడా లేదు. నీవు నా స్వరూపానివి. నీవు సుగంధాన్ని దుర్గంధాన్ని కూడా మోసుకెడతావు గనుక గంధవహుడివి లేక గంధవాహుడివి అని పిలువబడతావు అన్నాడు. అదిగో ఆయన అప్పటి నుంచి వాయువు రూపంలో చరించడం మొదలెట్టాడు. ఆయనకి ప్రజలంటే చాలా ఇష్టం. తమంత తాము పాడు చేసుకోనంత వరకు ముక్కులో ఊపిరి ఉంచుతాడు ఆయన. తర్వాత ఏం చేశాడు శివుడు, నువ్వు పోతాత్మగా ఉన్నప్పుడు లింగ ప్రతిష్ఠ చేశావు, ఇప్పుడు నీకు వాయువు అనే పదవి ఇస్తున్నాను. ఇక మీదట ఈ లింగం నీ పేరు మీదుగా వాయువీశ్వర లింగము, వాయు ఈశ్వర వాయువీశ్వర లింగమని పిలువబడుతుంది, లేదా గంధేశ్వర లింగమని పిలువబడుతుంది. ఈ లింగమునకు గంధం సమర్పించినటువంటి వాడు ఎవరు? సుగంధ అన్నాడు ప్రత్యేకంగా. సుగంధాన్ని ఇచ్చినవాడు గంధం చెక్క అరగదీసిన గంధాన్ని ఆ వాయువీశ్వర లింగం మీద పూసినటువంటి వాడు ముక్కులో ఉన్నటువంటి ఊపిరి స్తంభించిపోవడం వల్ల చావడం. అనగా కొంతమందికి ఊపిరి ఆడదు, దాన్ని ఏం రోగం అని అంటారు ఈ మధ్యన? అస్తమాటిలా నోట్లో కిష్ని కొట్టుకుంటూ ఉంటారే, ఆస్మా రోగం. ఈ ఆస్మా రోగంతో చావట్టేవాడు. అస్తమానము ఆస్మా వస్తే దాంతో యాతన, అవునా? అందుకని ఈ ఆయాసపు రోగం, ఉబ్బసపు రోగం తెలుగులో చెప్పాలంటే, ఈ ఉబ్బసపు రోగంతో చావడం. సుఖంగా గాలి పీల్చుకుంటాడు, ఆయువు తీరాక విడిచిపెడతాడు తప్ప ఆయాసంతో చావకుండా ఉండుగాక అని వరం ఇస్తున్నాను అని శివుడు అతడు ప్రతిష్ఠించిన లింగంలో తాను లీనమైపోయాడు. ఎప్పటికీ ఆ వాయు ప్రతిష్ఠిత లింగం వాయువీశ్వర లింగం ఉన్నది. దానికి చందనం సమర్పిస్తే ఆస్మా రోగాలు తగ్గుతాయి, ఉబ్బసపు రోగాలు తగ్గుతాయి.
అంటూ ఉండగా ఆ వాయువుకి నమస్కరించుకున్నాడు ఈయన, ముందుకు వెళ్ళింది విమానం. ఈ పట్టు మరొక లోకం కనపడింది. ఓరి బాబోయ్, ఇది వరకు చూచిన లోకాలన్నిటికంటే ఈ లోకం మంచి సంపన్నంగా కనపడుతున్నది. ఏ బిల్డింగ్ చూసినా బంగారమే, బంగారంతో కట్టిన భవనాలు, దానికి నవరత్నాలు తాపడం చేయబడిపోయాయి. ప్రపంచంలో ఉన్న సొమ్మంతా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేశారా అన్నట్టుగా ఉంది అక్కడ సొమ్ము. ఈ సొమ్ములు చూడగానే ఈయన ఆశ్చర్యపోయాడు. ఇంత ఐశ్వర్యంతో కూడిన, సంపదలతో కూడిన, నవరత్నములతో ధగధగలాడుతున్న ఈ లోకం పేరేమిటనడిగితే ఇది కుబేర లోకం అంటారు నాయన. ఉత్తరం దిక్కులో ఉన్నటువంటి ఈ లోకం పేరు కుబేర లోకం. దీనికి అధిష్టాన దేవత కుబేరుడు. అనగానే ఈయన ఏమి తపస్సు చేయటం వల్ల ఇంత సంపద పొందాడు? పైగా ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉన్నది. ఈ కుబేర లోకానికి ఎదురుగుండానే శివుడు ఉంటాడు. శివుడు రోజు వచ్చి ఈయనకి దర్శనమిస్తున్నాడు. కుబేరుడు డోరు తెరిచాడంటే ఎదురుగుండా శివ దర్శనం అవుతుందన్నమాట. అబ్బో, ఇంత యోగం పట్టింది ఇతనికి, కారణం ఏమిటి అన్నట్ట. అప్పుడే వాళ్ళు చెప్పడం మొదలెట్టారు, శివశర్మ నువ్వు అదృష్టవంతుడివి, ఈ మహానుభావుల లోకాలు చూస్తున్నావు, వాళ్ళ చరిత్ర వింటున్నావు, మా చేత చెప్పిస్తున్నావు. ఆ చరిత్ర చెప్పడం మాకు పుణ్యమే అంటున్నారు వాళ్ళు. ఈ చరిత్ర చెప్పడం వల్ల విష్ణువు దగ్గర మా పలుకుబడి ఇంకా పెరుగుతుందన్నారు. అంటే ఇప్పుడు ఈ కాశీఖండం చెబితే మనకి కూడా వైకుంఠంలో పలుకుబడి పెరుగుతుందండో. రేపు మనం వైకుంఠానికి వెడితే రాగానే ఏమంటారు? ఓహ్ ఆవో ఆవో పద్మాకర్ అని హిందీలోను, రండి రండి పద్మాకర్ గారు అని తెలుగులోను అంటారు. ఆగచ్చంతు మహాభాగ అని సంస్కృతంలోనూ పిలుస్తారు. తమిళంలో ఏమంటారో తెలియదు, అది మీరు చెప్పండి. కన్నడంలో ఏమంటారో తెలియదు, అన్ని భాషల్లోనూ పిలుస్తారట. ఏమని? పద్మాకర్ గారు ఎన్నిసార్లు చెప్పారండి కాశీఖండం, అబ్బబ్బమ్మ మీరు చెబుతుంటే చాలా బాగుంటూ ఉంటుంది అని నన్ను. మిమ్మల్ని ఏమంటారు? ఎంత మంచివాళ్ళరా మీరు, కుర్చీల్లో కూర్చుని కింద కూర్చుని ఫోన్లు కట్టేసి అటు ఇటు తిరగకుండా ఆయన చెప్పినప్పుడల్లా పురాణం విన్నారు. పురాణం విన్న తర్వాత ఆయన వెడుతూ ఉంటే ఆయన కాళ్ళు డామ్మని పడుగు లాగేస్తున్నారు. అబ్బబ్బబ్బ మీ అంత భక్తులు మరి ఎక్కడా లేరు అని మీకు కూడా స్వాగతం చెబుతారు. అక్కడ పలుకుబడి పెరుగుతూ వైకుంఠంలో వినడం వల్ల. కాబట్టి కాశీఖండం ఎంత వింటే వైకుంఠంలో మనకి పలుకుబడి అంత పెరుగుతుంది. శివుడి దగ్గర పలుకుబడి పెరుగుతుంది. నేను చెప్పినప్పుడు ఇప్పుడు కాదు, మీకు ఒకనొకప్పుడు తెలుస్తుంది దీని మహిమ ఏమిటో. ఆ తెలిసినప్పుడు నన్ను ప్రశంసిస్తారు, నన్ను మెచ్చుకుంటారు. ఎందుకని? పోన్లే ఆయన ఏదో రకం వంకతో బలాత్కారంగా వినిపించాడని. బ్రహ్మ, శివుడు, విష్ణువు కాశీ మహిమ నిరంతరం తలుచుకున్న వారిని, చెప్పిన వారిని, విన్నవారిని ఎంతో గౌరవించి తమ లోకంలో సీటేసి కూర్చోబెడతారు. ఇక్కడంటే మీ కుర్చీ లేక కింద కూర్చుంటున్నారు, ఇక్కడ స్థలం సరిపోతే బయట చలిలో ఇబ్బంది పడుతున్నారు. కానీ బ్రహ్మలోకం, వైకుంఠం, కైలాసంలో ఎంతమంది వచ్చినా ఇంకో సీటు ఉంటుందండో. అక్కడ సీట్లు లేకపోవడాలు ఉండవు. 119 సీట్లే ఉండవు. 60 సీట్లు వస్తే మెజారిటీ అక్కర్లా. ఎన్ని వేల మంది జనం వెళ్ళినా అందరికీ సీట్లు ఉంటాయి అక్కడ. అవునా? నమ పార్వతీపతయే హర హర మహాదేవ గోవింద. కాబట్టి కుబేర లోకం చాలా గొప్పది. ఆ లోకం యొక్క గొప్పతనం ఇప్పుడు వాళ్ళు చెప్పడం మొదలెట్టారు. పూర్వం కాంపిల్యము అని ఒక నగరం ఉన్నది. ఇది పాంచాల దేశంలో ఉందని మన పెద్దలు పూర్వం చెప్పారు. కాంపిల్యం అంటే తూర్పు పంజాబ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అది అంటే పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. ఈ కాంపిల్య నగరం ద్రుపద మహారాజు గారికి రాజధాని. ద్రుపదుడు పరిపాలించేది అది ఆ పాంచాల దేశమే. పాంచాలము అంటే 5 నదులతో కూడిన దేశం అట అది. ఇప్పుడు ఆ నదుల పేర్లు జీలం, రావి, సట్లెజ్, బ్యాస్, అదే వ్యాస నది అంటే బియాస్ అన్నమాట, సింధు. వరసగా ఏమేమిటవి? జీలం, రావి, సట్లెజ్, వ్యాసు. కొంతమంది ఏమో సింధుని కూడా అందులో కలిపారు, మరి కొంతమంది ఇంకో ఏదో పెట్టారు ఈ మధ్యన. సరే ఏదైతేనే 5 నదుల మధ్యలో ఉంటుంది కాబట్టి 5 నదులు ప్రవహిస్తున్న స్థలం కాబట్టి అది పాంచాల దేశం. అదే పాంచ్ ఆబ్ పంజాబ్ అనమాట. పంజాబ్ అంటే పాంచ్ ఆబ్, ఆబ్ అంటే నది పంజాబీ భాషలో. అది పంజాబ్ అయ్యింది. అద్భుతమైన సస్యాశ్యామలమైన స్థలం కదండి. భాక్రానంగల్ ప్రాజెక్టులు ఇవన్నీ అక్కడే ఉన్నాయి. సట్లెజ్ ఉంది. తర్వాత అక్కడ పంటలు, వరి బాగా పండేవాటిలో పంజాబ్ ఒకటి. అన్ని రకాల ధాన్యాలు పండుతాయి. ఎన్ని నదులు, 5 నదులు కూడా ధగ ప్రవహించుకుంటున్న జలాలతో వెళ్ళిపోతాయి అనమాట. జీలం, రావి, సట్లెజ్, వ్యాస్, ఈ నదులు అనమాట, సింధు. అటువంటి దివ్యస్థలం.
ఆనాడు ఆ కాంపిల్య నగరంలో సోమయాజి వంశంలో పుట్టిన యజ్ఞదత్తుడు అని ఒక మహానుభావుడు ఉండేవట. ఆసీత్ కాంపిల్య నగరే సోమయాజి కులోద్భవ దీక్షితో యజ్ఞదత్తాఖ్యో యజ్ఞ విద్యా విశారద. ఆ నగరం పేరు కాంపిల్య. ఆ నగరంలో యజ్ఞాలు చేసే ఒక బ్రాహ్మణ వంశం ఉన్నది. ఆ వంశంలో యజ్ఞదీక్షితుడు అని పేరు కలిగిన ఒక విప్రుడు ఉన్నాడు. ఆయన యజ్ఞ విద్యా విశారదుడు. యజ్ఞం చేయటంలో అంత గొప్పవాడు మరొకడు లేడు. కరోనా టైంలో కూడా ఆయన 150 యజ్ఞాలు చేశాడు. ఆయన అంతటి గొప్పవాడు. ఆయన వేదాలు చదివాడు, వేదాంగాలు చదివాడు, పురాణములు చదివాడు, ఇతిహాసములు చదివాడు, సకల శాస్త్రములు కంఠస్థం చేశాడు. ఇన్ని చదివిన వాడికి ఉపన్యాస ధోరణి ఉండదు. చదువుకున్నవాడు పాఠం చెప్పినట్టుగా చెబుతారు తప్ప పురాణం సక్రమంగా చెప్పలేరండో. ఇప్పుడు భూలోకంలో ఎంతమంది పండితులు ఉన్నారో తెలుసా మీకు? అసలు భూమి పట్టనంత పాండిత్యం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. శాస్త్రాలు చదువుతారు కానీ వాళ్ళు నోరిప్పి పురాణం చెబితే అర్థం కాదు. కొంతమంది ఉన్నారు వాళ్ళు పురాణం బాగా చెబుతారు కానీ వాడికి ఏ భాష రాదు. చదువుకున్నాడు కూడా పురాణం చెబుతాడు, వాడు చెబితే ఎక్కుతుంది. చదువుకుని పురాణం చెప్పినటువంటి వాడు అదృష్టవంతుడు అన్నారు. పండితుడై పౌరాణికుడు అవ్వాలి. అపండిత పౌరాణికులు, కేవల పండితులు, పౌరాణికులు కాకుండా అపౌరాణిక పండితులు కొందరు, అంటే పౌరాణికులు కాకుండా పండితులు, అపండితులైనటువంటి పౌరాణికులు. కానీ పండిత పౌరాణికులు కొద్దిమంది ఉంటారు. కవులు వేరు, బుధ కవులు వేరు. ఇప్పటికి కూడా చూడండి, ఏదో ఉద్యోగం చేసుకుంటూ హఠాత్తుగా ఏ దేవుడి దేవుల్లో పురాణం చెప్పడం మొదలెట్టాక అటువంటి వాడు పురాణం చెబుతూ ఉంటే అపశబ్దాలు ఎక్కువ తెలిసిపోతాయి మనకి. మూఢనమ్మకం అంటాడే అంటే వాడికి మూఢ సంస్కృతం, నమ్మకం తెలుగు అని తెలియదు. నమ్మక ద్రోహం అంట మొదలెట్టాడు ఒకడు అయితే ఈ మధ్యన పురాణంలో. ఇలాంటి వాడు చాలామంది ఉంటారు. వాళ్ళకి భాష మీద పొట్టులేదు. పాపం చదువుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు, వాడు చెబితే అర్థం కాదు. ఎందుకంటే వాడి భాష గంభీరంగా ఉంటుంది. అది ఏదో భాష లోకంలో చెప్పిపోతాడు వాడు. మంచి తర్కశాస్త్రము, మీమాంసా శాస్త్రము చదువుకున్న వాళ్ళు, అద్భుతమైన సంస్కృత కళాశాలలో పనిచేస్తున్న వాళ్ళు, అటువంటి వాళ్ళు పురాణం చెబితే 10 మంది ఉంటున్నారటండి, వింటలేదు. కారణం ఏంటంటే పాపం వాళ్ళకి పాండిత్యం ఉంటుంది కానీ చెప్పడం తెలియదు. ఈయన అలా కాదు, చెప్పడంలో కూడా ఆరితేరిన వాడు. ఆయన చెబుతూ ఉంటే జనాలలో ఉర్రూతులోకి వింటారట. పండితుడు, వేదాంగాలు చదువుకున్నవాడు, ఉపన్యాసకుడు అయిన వాడికి గొంతు బాగుండదు. కొందరికి వాడు పద్యాలు చదివితే చచ్చిపోతాం. కొంతమంది పద్యం చదువుతుంటే అమ్మే నీవేనమ్మే, నీ కాళ్ళు పెట్టుకున్నానమ్మే, ఇది ఆ దిక్కుమాల ముక్కు, అలా ఉంటుంది కొందరు గొంతు. కానీ ఈయన అదృష్టం సంగీత ధ్వంసుకోట. ఈయన పాడుతుంటే రాళ్ళు కరుగుతాయట. భగవంతుడు అన్నీ ఇచ్చాడు ఆయనకి. అలా ఇచ్చిన వాడికి మళ్ళీ ఏదో పెడతాడు పరీక్ష. ఈ దేవుడి పరీక్షలన్నీ నీకు అంత మాయ. అగ్ని శుశ్రూషణ రతుడు. ఆయనకి బంగారం లాంటి భార్య కూడా దొరికిందండో. ఇవన్నీ ఉన్నవాడికి మంచి పెళ్ళం దొరకదు. బాగా చదువుకున్న వాడికి దిక్కుమాల పెళ్ళం వస్తుంది ఒక్కొక్కప్పుడు, అవునా? కానీ ఈయన అదృష్టం మంచి భార్య కూడా వచ్చింది. చాలా కాలం తర్వాత పెళ్ళైన 16-17 ఏళ్ళు అయ్యాక వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. అందుకే తెలుగులో అనువాదం చేస్తే గొడ్డు వీగి కన్న బిడ్డడు కావున అంటాడు శ్రీనాథుడు. అనగా ఇంకా ఈవిడికి పిల్లలు పుట్టరు, ఈవిడ గొడ్రాలు అని అందరూ అంటున్న టైంలో ఆవిడికి కొడుకు పుట్టాడు. అందుకే కొడుకు మీద వ్యామోహం. ఈ కొడుకు చాలా అందంగా ఉన్నాడు. వాడు కూడా పుట్టినవాడు. తండ్రి అందగాడు, తల్లి అందగత్తే, వీళ్ళు మంచివాళ్ళు అవ్వటం వల్ల కొడుకు మాత్రం కాస్త అందంగా తెల్లగానే పుట్టాడు. వాడికి సుగుణముల రాశి అవ్వాలనే ఉద్దేశంతో తండ్రి గుణనిధి అని పేరు పెట్టాడు. సుగుణనిధి అవుతాడు అనుకున్నాడు. కానీ ఈ గుణనిధి దుర్గుణనిధి అయ్యాట. ఉపనయనం అయ్యిందో లేదో ఇక అక్కడి నుంచి వాడికి మొదలయ్యాయి అన్ని వికారాలు. సంధ్యావందనం విడిచిపెట్టేశాడు. వేశ్యాలుడిపోయాడు. ఇంత చిన్న వయస్సులో స్త్రీలోలత్వం ఏమిటో కర్మ. పోనీ ఏదో 25 ఏళ్ళో 20 ఏళ్ళో వచ్చాక నవయౌవనంలో వచ్చినప్పుడు అప్పుడు లోలత్వం వస్తుంది అనుకుంటాం. కానీ వాడికి బొత్తిగా 12వ ఏట నుంచే స్త్రీలోలత్వం అలవాటు పడింది. తాగుడు అలవాటు పడాడు. జోదం అడ్డం మొదలుపెట్టాట. అన్నీ వచ్చేవాడికి. స్మృత్యాచార విహీనస్తు గీతవాద్య వినోద భాక్ నట పాషండి భండైశ్చ బద్ధ ప్రేమ పరంపరః నిందకో వేదశాస్త్రాణం దేవబ్రాహ్మణ నిందకః.
ఎన్ని లక్షణాలు ఉండాలో అన్నీ వచ్చాయి. సంత్యక్త బ్రాహ్మణాచార అంటే బ్రాహ్మణాచారాన్ని విడిచిపెట్టాడు. పొద్దున్నే లేవడం, స్నానం చెయ్యడం ఇవన్నీ విడిచిపెట్టేశాడు. సంధ్యాస్నాన పరాంగుఖ, సంధ్యావందనం లేదు, స్నానం లేదు, వాటిని విడిచిపెట్టేశాడు. తెలుగులో అనువాదం చేశారండి ఈ శ్లోకాలకి. శ్రీనాథులు వారు మంచి శేషపద్యం రాశారు. బ్రాహ్మణాచారంబు పర్యాచకము చేయు అగ్నిహోత్ర విధానమన్న నలుగు సంధ్యాభివందన శ్రద్ధ ఉజ్జన చేయు గీతవాద్య వినోద కేళి తెలుగు పాషండ భండ దుర్భాషలావర్తిల్చు ద్యోతకారులతోడి యొద్దివడయు. బ్రాహ్మణాచారం అంటే దాన్ని వెటకారం చేసేవాడు. పాటలు పాడేటటువంటి దిక్కుమాల వాళ్ళతోటి, అంటే మంచి పాటలు పాడితే పర్లా, గంధర్వగానం చేసి శివుడి మీద పాటలు పాడే మహాత్ములతో తిరగచ్చుగా. గానా బజానా అనే పేరుతోటి పిచ్చిమలు చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళతో తిరిగేవాడు అనమాట. డిస్కో డ్యాన్సులు పూర్వకాలంలో వీధుల్లో అప్పుడప్పుడు ఒక విచిత్రమైన డ్యాన్సులు పెట్టేవారు అండి, రికార్డింగ్ డ్యాన్సులు లాంటివి. అలాంటి వాళ్ళతో స్నేహం చేసేవాడు. పాషండులు, నోటికొచ్చినట్టు వేదాలను తిట్టేటటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళ మాటలు, అనకూడని మాటలు, బూతులు తిట్టేవాడు. ఇంట్లోకి వచ్చి వేదాలను నిందించేవాడు. సత్యం విడిచిపెట్టాడు. స్త్రీలోలుడయ్యాడు. సంధ్యావందనం చేయరా అంటే వాళ్ళమ్మ సంధ్య అని పేరు కలిగిన ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి దానికి దండం పెట్టి ఇదే సంధ్యావందనం అనేవాట. ఇది సంధ్యావందనం అంటే. వేశ్యల్లో ఒక వేశ్య ఉన్నది, దాని పేరు సంధ్య, దానికి దండం పెట్టి ఇదే సంధ్యావందనం అన్నట్ట. ఇప్పుడు పాప వీడి సంధ్యావందనం ఎలా చేయాలో తెలియదు వీళ్ళకి. వీళ్ళేమో పళ్ళెం పెట్టుకొని నీళ్లు తీసుకుని గాయత్రి మంత్రపూర్వకంగా నీళ్లు విడిచిపెడుతూ ఇది సంధ్యావందనం అని వీళ్ళు అంటున్నారు. వాడు సంధ్యకి నమస్కరించాడు. రకరకాల బ్రాండులు తాగుడు మొదలెట్టాడు. వారుణీ వాహిని పథకం వాడు కనిపెట్టాడు. ఎన్ని రకాల మద్యములు ఉన్నాయో అవన్నీ తాగేశాట. ఏమంటే వెలక్కాయల నుంచి, గోధుమల నుంచి, ఈత చెట్ల నుంచి, తాడి చెట్ల నుంచి, ఇప్ప నుంచి ఇన్ని రకాల సారాలు తయారు చేసేవారు అప్పట్లో కూడా. ఇప్పసారా, ఈతకల్లు, తాటికల్లు, వెలక్కాయలు మొదలైన పళ్ళలోంచి తయారు చేసే ఒక విచిత్రమైనటువంటి కళ్ళు, ఇవన్నీ బుతుకు తాగేవాట. ఇంకే చెప్పడమే ఉందిలేండి, నోటితో పలకడానికి వీలు కాని పాపాలన్నీ చేశాడు. ఈ వేశ్యల కోసం డబ్బులు పట్టుకెళ్ళాలి కదా, అందుకని ఇంట్లో ఉన్న సొమ్ముని బీరువాలు తీసి వాళ్ళ అమ్మ మెడలో ఉన్నటువంటి నగలు, చేతికున్న ఉంగరాలు పొంగరాలు పట్టుకుపోయేవాడు. పాప అప్పుడప్పుడు ఈ గుణనిధి తండ్రి దీక్షితుడు వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి, ఏమే సోమిదేవమ్మ, అబ్బాయి స్నానం చేశాడా అంటే తెల్లవారుజామునే చేసేసాడండి. 3ంటికి వాటర్ ట్యాంకులో నీళ్లు లేకపోతే ట్యాంకు వేసి మరి నిద్రపోతున్న వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ మరియు స్నానం చేశాడండి అనేది. ఈ తండ్రి గారిది కూడా పొరపాటు ఉంది. ఆయన రాజుగారి దగ్గర ప్రధాన పురోహితుడి పాపం యజ్ఞాలు చేయించాలి, అందుకని ఎప్పుడు రాజుగారి దగ్గర ఉండిపోవటం వల్ల కొడుకు గురించి పట్టించుకోలేకపోయాడు. తర్వాత ఇంకోటి, నా కొడుకు బాగా చదువుకుంటాడు, మా ఆవిడ మంచిది అనుకున్నాడు తప్ప వాళ్ళ ఆవిడ అబద్ధం ఆడుతుంది అనుకోడు కదా. ఆడవాళ్ళు కొంతమంది తెలియకుండానే పిల్లలు ఇలా పాడు చేస్తారు. అసలు కొంతమంది తల్లులే పిల్లల పాడు అవడానికి మూల కారణం. పిల్లలు పాడవుతారంటే తల్లి బాధ్యత చాలా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పిల్లాడు వెకిలి వేషం వేస్తున్నప్పుడు వెంటనే భర్తకి చెప్పద్దా, ఏమండోయ్ వీడు స్నానం చేయలేదు అని చెప్పాలి. స్నానం చేశాడండి అనేది. సంధ్యావందనం చేశాడా, సంధ్యావందనం 3 పుట్లా చేస్తున్నాడండి అనేది. అంటే వీడు సంధ్యావందనం అంటే చెప్పేగా అక్కడికి వెళ్ళి దండం పెడుతున్నాడు సంధ్యకి. ఈవిడేమో సంధ్యావందనం చేశాడనేది. ఆహాహా, నా కొడుకు సంధ్యావందనం చేశాట, స్నానం చేశాట అనుకున్నాడు తప్ప పరీక్షించలేదు. ఈయన పాఠశాల కడుతున్నాడా, వెళ్ళడం ఏమిటండి, అమరకోశం అంతా వచ్చేసింది వాడికి. తర్కశాస్త్రం చదువుతున్నట్టు ఈ మధ్యన అనగానే ఈయన వితర్కించడం అని, ఓహో వీడికి తర్కం వచ్చిందా అనుకుని ఈయన తన పని తాను చూసుకునేవాడు. శాస్త్రాధ్యయనం చేశాడు, అన్ని పనులు చేస్తున్నాడు అని ఆవిడ అబద్ధం ఆడేది. వీడు రోజు ఇంట్లోంచి ధనం దొంగతనం చేస్తూ ఉంటే ఆ విషయం చెప్పేది కాదు. ఇవి కాక సజీవ నిర్జీవ ద్యోతాలు ఆడేవాడు వాడు. సజీవ ద్యోతము అంటే కోడిపుంజులు పోరాటాలు పెట్టడం, గుర్రపందాలు,
ఇలాంటివన్నీ కూడా గొర్రె పొట్టేళ్ల పందాలు, ఇవన్నీ సజీవ ద్యోతాలు అంట అనమాట. ఇప్పటికీ అలాంటి వాళ్ళు లేరా? గుర్ర పందాల మీద సర్వనాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారండో. దాన్ని ఏదో చెప్తారు, ఏమిటా ఆట, రేసు. అమ్మాయి మహానుభావులు బాగా చెప్పారండి, కరెక్ట్. అది అలా ఉండాలి టక్కన. అది మాత్రం బాగా అందించారు. రేసుల మీద పెట్టి వాడి జీవితం అంతా పోలీస్ కేసులు నడుస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో గుర్ర పందాలట, కోడి పందాలట, గొర్రె పొట్టేళ్ల పందాలట. సంక్రాంతి వచ్చిందంటే చాలు పడిపోవటమే. ఇక మొత్తం కార్లన్నీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతాయి. దగ్గరుండి మరీ రాజకీయ నాయకులు దాన్ని నడిపిస్తూ ఉంటారు. ఇలాంటి పందాల్లో సర్వనాశనం అయిపోతూ ఉంటే ఆవిడ ఆ విషయం చెప్పేది కాదు. నిర్జీవ ద్యోతం అంటే ఈ పాచికలు, అంటే ఈ ప్యాకెట్ లాంటివి ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ నిర్జీవ దూతాలు. ఇలాంటి దూతాలు ఆడుతున్నాడు వాడు. అయినా ఈనాడు వాళ్ళమ్మ ఆ విషయం వాళ్ళ ఆయనకి చెప్పలేదు. ఏమున్నా లేకపోతే పెళ్ళి అవుతుందండి. దిక్కుమాలను మొగాడైతే చాలు వాడికి పెళ్ళి అయిపోతుంది ఒక్కోసారి. నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యం తెలుసా, నెలకు ₹1,00,000 తెచ్చుకునేటటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు, మంచి జీతం తెచ్చుకునేవాడు. వాడికి పెళ్ళవదు. దొంగతనాలు చేసేవాడు, ఆటోల్లో ఉన్నటువంటి డీజిల్ కొట్టేసేవాడు, మెకానిక్కుల దగ్గరికి వెళ్ళి అక్కడ పార్ట్లు కొట్టేసేవాడు. ఇలాంటి దొంగడికి పెళ్ళైపోతుందండి. చిత్రం. అది కూడా బంగారం లాంటి పెళ్ళాం. ఆ అమ్మాయిని చూస్తే ఎంత బాధ వేస్తుంది అనమాట. అయ్యయ్యో ఎంత బంగారం లాంటి పిల్ల, ఇటువంటి పిల్ల మంచి పిల్లవాడిని నాలాంటి వాడిని చేసుకోకుండా ఈ దరిద్రుడు చేసుకుందే అని ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మా సాయి ఉన్నాడు అనుకోండి, కుర్రాడు తెల్లగా ఉంటాడు. ఎన్ని దేశాలు తిరిగాడు. షెంగెన్ వీసా మీద జర్మనీ వచ్చాడు, స్విట్జర్లాండ్ వచ్చాడు, అదేదో అమ్స్టర్డామ్ నెదర్లాండ్స్ వచ్చాడు, సింగపూర్ వచ్చాడు, మలేషియా వచ్చాడు, ఇన్ని దేశాలు తిరిగాడు. రేపు పెళ్ళైతే వాళ్ళ ఆవిడ ఎంత హాయిగా ఆయనతో టింగురంగానే దేశాలు తిరగచ్చు. కేవలం పురోహితుడని పిల్లనివ్వట్లేదు. ఈ పిచ్చాళ్ళు ఇలాంటి వాళ్ళు తయారయ్యారే ఉంటో తెలియదు. పురోహితుడి పెళ్ళాం సుఖపడినట్లుగా ఇంకా ఎవరి వెళ్ళాలో సుఖపడరు నా మాట వినండి, నమ్మండి. వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే పిల్లలు సుఖపడతారు. ఈ వృత్తిని ప్రోత్సహించకపోతే కొంతకాలానికి ధర్మం నాశనం అవుతుంది. అందుకు నా భయం. ఎందుకని పెళ్ళవట్లేదనే ఉద్దేశంతో ఈ అర్చకత్వమో ఈ పౌరోహిత్యమో వీళ్ళు విడిచిపెట్టి అందరూ సాఫ్ట్వేర్ అయిపోతే కొంతకాలానికి మన హైందవ ధర్మం దెబ్బతిందంటే భయంకరమైన ప్రమాదం ప్రపంచానికి వస్తుంది. అందువల్ల పుణ్యాత్ములారా, ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులారా, మీకు మీ పెద్దలకి అందరికీ నేను శుభం కలుగ్గాక అని దీవిస్తాను. కావాలంటే మీ పేరు మీద భాగవత్ సప్తాహం చేస్తున్నప్పుడు అందరి దగ్గర పుచ్చుకున్నది కాకుండా తక్కువ పుచ్చుకుంటారు. మీకు దండం ఈ పని చేయండి. మళ్ళీ ఇంకొకసారి గోవింద నమ పార్వతీపతే హర హర మహాదేవ. సరే, ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, ఏమైనా ఈ దిక్కుమాలాడికి ఏది సంధ్యావందనం లేక, స్నానం లేక, యజ్ఞం లేక, వ్యసనాలతో ఉన్నవాడికి ఓ పండితుడు తన కూతుడిచి పెళ్లి చేశాడు. ఎందుకని తండ్రిని బట్టి మోసపోయి. యజ్ఞదీక్షితుడు గొప్పవాడు, సోమిదేవమ్మ గొప్పది కనుక వాళ్ళ కుర్రాడు కూడా బాగా చదువుకున్న పండిట్ అనుకున్నారు. కానీ వీడు బ్యాండిట్ అని తెలియదు. బ్యాండిట్ అంటే తెలుసుగా, ఏమిటి? బందిపోడు దొంగ. ఇంగ్లీష్లో బ్యాండిట్ అంటే దానికి తెలుగులో అర్థం బందిపోడు దొంగ, BANDIT. వీడు పండిట్ కాదు, బ్యాండిట్. అయినా వాడికి పిల్లనిచ్చి పెళ్లి చేశారు. పెళ్ళైన 16 రోజులు పండగ వరకు ఇంట్లో ఉన్నాడండి జాగ్రత్తగా, ఆ కొత్త మోజు తీరేదాకా. ఆ తర్వాత మళ్ళీ మామూలే, పునర్మూషికో భబా అన్నట్టుగా అయిపోయాడు. వాళ్ళ అమ్మ భయపడిపోయింది. ఒరే నాయన, ఇంత భయంకరంగా వ్యసనాలతో తిరుగుతున్నవురా, ఏదో ఒక రోజున మీ నాన్నకి తెలిసిపోతే ప్రమాదం రా. మీ అత్తగారు పండితురాలు, మీ మామగారు మహాపండితుడు, మీ నాన్న పండితుడు, నేను కూడా అంతో ఎంతో చదివాను. మీ నాన్న ఘనాపాటి, నువ్వు నీకు నీవే సాటిలే ఉండాలి. అంతేగాని ఈ పిచ్చాపాటి లేకుండా తిరుగుతున్నావు ఎవరా దరిద్రుడా. ఎంతకాలం తాగుతుందిరా ఇది, తెలిస్తే ఎంత ప్రమాదం. పైగా మహారాజు గారికి తెలిస్తే తన కొడుకుని అదుపులో పెట్టుకొని ఈ పురోహితుడు నాకెందుకు అని మీ నాన్నకు ఉద్యోగం తీసేసి మీ నాన్న దగ్గర ఉన్న అగ్రహాలను లాక్కుంటాడు. చెడుదుము నీ కతంబునను చిరయుకుడును లేక పుత్రక, నీ వల్ల తిండి బట్ట లేక మేము నాశనం అయిపోతాం, మా ఉద్యోగం పాడు చేస్తావనైనా. అవినయ నిధానమగు ఈ నవయౌవన శైశవముల నడిమి వయసునం కవిసెడు వ్యసనోద్రేకం బవగాఢము దాని మానుమయ్య
తనూజా ఊనవింశతి కోసిత్వం అన్నారు ఇక్కడ సంస్కృతంలో. ఊనవింశతి అంటే 1 తక్కువ 20 అంటే ఎంత 19. ఈ 19 ఏళ్ల వయస్సులో చాలా వ్యసనాలు వస్తాయి. అంతే సంస్కృతంలో చెబితే తెలుగులో ఎంత బాగా రాశాడండి. అన్ని దుర్వ్యసనాలకి వయస్సు మూలకారణంట. ఆ వయస్సు ఎటువంటి వయస్సుట? నవ యౌవన శైశవముల నడిమి వయస్సు. అనగా అది పూర్తిగా యౌవనము కాదు, అలాగని బాల్యము కాదు, రెండింటికి మధ్యలో వయస్సు. ఆ వయస్సులో వ్యసనములు మనిషిని రేక్కొడతాయి, పాడు చేస్తాయి. ఆ టైంలో ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో టీనేజ్ అన్నారు. ఆ ఏజ్ కంటే మన సంస్కృతమే బాగుంది. ఏమిటి? ఊనవింశతి. దానికి మళ్ళీ ఏక అని పక్కన చేర్చాడు. వెరసి ఏమవుతుంది? ఏకోనవింశతి. 1 తక్కువగా. ఓన అంటే తక్కువ. ఎంత తక్కువ? ఏక ఓన ఏకోన వింశతి. అనగా 1 తక్కువ 20, 19 years. ఇంగ్లీష్ కంటే ఇది మంచి మాట అంటున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్లో టీన్ అంటారు దాన్ని. ఏమంటారు? అందుకే 13, 14, 15, 16, 17, 18, 19 ఈ అన్నిటికీ చివరేముంది? టీఈఎన్, టీన్. ఆ టీన్ ఉన్న ఏజ్ టీనేజ్. కానీ మనవాళ్ళు ఏమన్నారు? 16 నుంచి 19 మధ్యలో అని చెప్పింది. షోడశ వార్షికి తర్వాత చెప్పిన మాట. ఏకోనవింశతికి షోడశం అంటే 16కి. 16 నుంచి 19 ఏళ్ల మధ్యలోనే ఎక్కువ యవ్వన ఉద్రేకం ఉంటుందిట, వ్యసనాలు వస్తాయట. బొత్తిగా 13 ఏళ్ళ నుంచి వచ్చేవాడు బ్రిటిష్ వాడు, మనకు రావు. మన వాళ్ళకి 16 నుంచి 19 మధ్యలో కొంచెం జాగ్రత్తగా పట్టుకుంటే, అంటే ఇంటర్మీడియట్ అలా అడుగుపెట్టి సెకండ్ ఇయర్లోకి వచ్చిన దగ్గర నుంచి కాస్త డిగ్రీలోకి వచ్చే మధ్యలో వాడిని జాగ్రత్తగా చూస్తే వాడు బాగుపడతాడు. ఆ మధ్యలో కొంచెం ప్రతి వ్యక్తికి, స్త్రీకైనా పురుషుడికైనా ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఈ కామోద్రేకాలు కలుగుతాయి, వ్యసనములు అలవడతాయి, ఈ సిగరెట్లు కాల్చడాలు తాగుడు వస్తాయి. ఆ టైములో వచ్చే ఈ వ్యసనములు ప్రమాదకరమైనవి, అవి విడిచిపెట్టరా అంది ఆవిడ. ఎంత బాగా చెప్పిందో చూసారా. పైగా ఇంట్లో డబ్బంతా తగలబెడుతున్నావు, వ్యసనములతో పాటుగా ఇంటిలో ఉన్న ధనమంతా కొల్లగొడుతూ ఉంటే ఇల్లంతా అయ్యవారి నట్టిల్లులా ఖాళీ అయిపోతోంది. ఏ రోజు మీ నాన్నగారు బీరువాలు తీస్తాడు. బీరువాల్లో ఉంగరాలు లేవు, బంగారాలు ఉండవు, గొలుసులు ఉండవు, పులుసులు ఉండవు, అన్నీ పాడైపోతాయి. అప్పుడు మీ నాన్నకు అనుమానం వస్తుంది. ఏవే వడ్డాణాలు అంటాడు, ఏవే ఉంగరాలు అంటాడు, ఏవే గొలుసులు అంటాడు. అప్పుడు ఆయనకి ఏం చెప్పను నేను, నీ గురించి తెలుస్తుంది. నిన్ను చంపి నన్ను చంపేస్తాడు మీ నాన్న. అసలు మీ నాన్న కోపం ఎక్కువ. మీ నాన్న బాగా కోపిష్టి. నా మాట వినరా బాబు. ప్రజలు కూడా నిన్నేమనరు. తల్లిబడి కొల్లి చట్టంచునుల్ల సనములాడుదురు. తల్లిని బట్టి కొడుకు అంటారు. దానికి కొల్లి చెట్టు అని పేరెట్టారు. కొల్లి అని ఒక వృక్షం ఉంటుందండి. ఈ చెట్టుకి చుట్టూత పొద తయారవుతుంది, గొల్మం. దుబ్బులాగా చెట్టు మొదట్లో దుబ్బులు వేస్తుంది. ఈ దుబ్బు చెట్టు పైన ఎలా ఉంటుందో కింద కూడా అలాగే ఉంటుంది. అంటే చింత చెట్టుకి చింత చిగురు కాకపోతే వేప చిగురు వస్తుందా? తుమ్మ చెట్టుకి తుమ్మ ముళ్ళు కాకపోతే దెబ్బ ముళ్ళు వస్తాయా? అంటే ఏ చెట్టుకైనా ఆ చెట్టు లక్షణములు వేరుకుంటాయి, పొదలకు ఉంటాయి. అలాగే తల్లి ఎలాంటిదో కొడుకు అలాంటి వాడని జనం అంటారు. ఇందాక చెప్పాను కదా మీకు, చింత చెట్టుకి చింత చిగురే వస్తుంది. అలాగే తల్లి పాపిష్టిదైతే కొడుకు పాపిష్టివాడు అవుతాడు, తల్లి పుణ్యాత్మురాలైతే కొడుకు పుణ్యాత్ముడు అవుతాడు అని జనం ఏమంటారు? ఈ తల్లి దుర్మార్గురాలు కాబట్టే, పాపిష్టిది కాబట్టే కొడుకు లాంటివాడు పుట్టాడని నువ్వు చేసిన పాపాలకి అభాండం నా మీద వేస్తారు. డబ్బరలు పలుకువారికి అడ్డంబు కలదే. ఈ విధంగా నోటికొచ్చినట్టు అభాండాలు వేసేవాళ్ళు ఉన్నారే, అసత్యాలు ఆడేవాళ్ళు. అటువంటి వాళ్ళకి అడ్డమే ఉంది. వాళ్ళ లక్షణమే తిట్టడం, అభాండం వేయడం. మంచివాడిలో చెడ్డ వెతుకుతారు. ఇంకా నీలాంటి కొడుకు పుడితే తల్లిని తిట్టడంలో ఆశ్చర్యమేమున్నది? కాబట్టి మారిపోరా అంటే వాడు నవ్వేసేవాట. పైగా ఇంత మారిపోమ్మని చెప్పినావిడ కొడుకును అదుపులో పెట్టకుండా వాడు తెల్లవారుజామున 3ంటికి లేచి జోదానికి పోయేవాట. ఎందుకని? తెల్లవారుజామునైతే వాళ్ళ నాన్న లేవడు, ఇతన్ని పట్టించుకోడు. తెల్లవారిన తర్వాత లేస్తే ఎక్కడికి ఎడుతున్నాడో ఏమిటో తండ్రి పట్టించుకుంటాడు.
అందుకని మంచి తెల్లవారుజామున ఎవరికీ తెలియని సమయంలో 3 గంటలకి లేచి జోదానికి స్నానం చేయకుండా వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళమ్మ మళ్ళీ రాత్రికి కానీ రాడు వీడు ఈలోపు ఏమైపోతాడో అని మంచి పెరుగన్నం చక్కని పెరుగన్నం గిన్నెలో పెట్టి పట్టుకొచ్చేది. అందులో వడపిందులేసేదిట. మామిడికాయలు ఇంతంత పిందులుగా ఉన్నప్పుడు రాలిపోతే వాటిని కోసి ఇలా మధ్యలో అందులో ఉన్న జీడిని జాగ్రత్తగా తొలగించి దీన్ని ఊరబెడతారు ఆవకాయ పిండిలో. ఆ పిండిలు తింటూ ఉంటే ఉంటుందిట. అందులో సద్దన్నంలో పెరుగు కలుపుకొని మేగడ పెరుగుని లోగడ ఈ మామిడికాయ బద్దలు నంచుకు తినేవారు. అసలు సద్దన్నం అని ఉండేది, పొద్దున్నే తినేవారు. తిన్నవాళ్ళంతా బలంగా ఉన్నారు. ఇప్పుడు పొద్దుటే టిఫిన్ సెంటర్లు మొదలయ్యాయి. ఇంకా అక్కడి నుంచి మనుషులందరికీ కోవిడ్ రావడం మొదలయ్యింది. అసలు ఇంట్లో కూర ఎవడు వండుతున్నాడండి? ఎందుకు వర్రి ఉంది కదా కర్రీ పాయింట్ అన్నాం. దాంతో నీ జాయింట్లకి నొప్పులు, కింద కూర్చోలేవు. ఆ కర్రీ ఎప్పటిదనుకుంటున్నారు? యమధర్మరాజు గారు వైవస్వత మరువు కాలంలో ప్రారంభంలో వండుకున్న కూర. ఆ కూరనే వేడి చేసి మళ్ళీ అందులో కొత్త కూర కలిపి అదే దిక్కుమాల కూరలు మళ్ళీ మిక్స్ చేస్తూ ఉంటారు. పూర్వం మా చిన్నప్పుడు నేను చదువుకుంటున్నదో మా ఊళ్ళో హోటల్ ఉండేది. ఆ హోటల్లో పొద్దున్నే పెరుగు చట్నీ చేసేవారు. ఆ పెరుగు చట్నీ రహస్యం ఏంటో ఓనర్ చెప్పాడు. రాత్రి మిగిలిపోయిన ఇడ్లీలు పొద్దున్నే పెరుగులో రుబ్బేసి కలిపేసి అందులో కొబ్బరి ముక్కలు వేసి పోపు పెట్టేవాడు. ఈ పోపు టాపు లేచిపోతూ ఉంటే వాసనకి వీడు గుమగుమలాడుతోంది అనుకున్నాడు తప్ప అవి మాంధాత కాలం నాటి ఇడ్లీలు తెలియదు. మిగిలిపోయిన ఇడ్లీలు చట్నీలు అయిపోతాయి, మిగిలిపోయిన బజ్జీలు మళ్ళీ మీకు మర్నాడు కొత్త బజ్జీలు అయిపోతాయి. ఆ అట్లు, ఆ ఉప్మా ఇవన్నీ వదలరు. ఇవన్నీ మీ దగ్గరికి వస్తున్నాయి. సక్రమంగా ఇంట్లో వండుకొని చిన్నప్పటి నుంచి తింటే వార్ధక్యంలో ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు ముసలితనం వచ్చాక వండుకోవడం కాదు, చిన్నప్పటి నుంచి ఇంట్లో వండుకోండి. వంట అని ఒకటి ఉంటుంది కదా, పొయ్యి మీద గిన్నె పెట్టుకుని అన్నం వండుకోవడం, కూరలు వండుకోవడం ఇవన్నీ చేయకుండా హోటల్ నుంచి బజ్జీలు తెప్పించుకుని హోటల్ నుంచి ఇంకోటి తెప్పించుకు తింటే మీ శరీరం ఏమవుతుంది? కుంభీపాక నరకల్లా తయారవుతుంది, అసిపత్రవనంలా తయారవుతుంది అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. మళ్ళీ నా మీద పడదు. అంతో ఎంతో నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే చిన్నప్పటి నుంచి ఇంటి కూడు తిన్నాను కనుక. కొంతైనా కళ్ళతోడు వచ్చిందంటే కారణం మధ్యలో నా కర్మగాలి తినకూడదు తిన్నాను కనుక. దిక్కుమాలాళ్ళు కొంతమంది ఇంటికి పిలిచి మా ఇంట్లో చేసామని బజ్జీ పెట్టారంటే నాకు నిజం చెప్తున్నాను నేను, అది మోసమా కదా? నీ ఇంట్లో చేశానని చెప్పి హోటల్ నుంచి బజ్జీ తెచ్చి నాకు పెడతావా? ముందే చెప్పచ్చు కదా. అలా పెట్టి మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, అది పాపం. అలా చెప్పకండి, చేయకండి. నేను మడి కట్టుకుని చేసామండి అంటే నేను నమ్మి తిన్నాను. ఆ బజ్జీ తిన్న దగ్గర నుంచి కళ్ళజోడు వచ్చింది నాకు కర్మ, లేకపోతే కళ్ళజోడు వచ్చేది కాదు నాకు. ఇంకో 60 ఏళ్ళైనా కళ్ళజోడు రాదు. అంత జాగ్రత్తగా ఆరోగ్యం కాపాడుకుంటున్నాం. అమెరికా వెళ్ళినా వండి పెడుతున్నారు మా కోసం.